ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి అత్తమ్మ వాళ్ళు చిన్న పని మీద అయితే విలేజ్ వెళ్ళాల్సి వచ్చింది. సో చిన్నత్తమ్మ అయితే విలేజ్ వెళ్ళారనమాట. సో నిన్న నైట్ ట్రైన్ ఎక్కితే మిడ్నైట్ 3 o'clock అయితే రాజమండ్రి వెళ్ళిపోయారు. సో రాజమండ్రిలో మా తాతయ్య వాళ్ళు ఉంటారు అండ్ మా గౌతమి అత్తయ్య వాళ్ళు కూడా రాజమండ్రిలోనే ఉంటారు. గౌతమి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర దిగి ఫ్రెష్ అయ్యారనమాట. అండ్ ఈరోజు అత్తమ్మ వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ అనమాట. మా గౌతమి అత్తయ్యకి అయితే మేమంటే చాలా ఇష్టం అనమాట. అండ్ మా అత్తమ్మ, మా పెద్దత్తమ్మ అంటే కూడా చాలా ఇష్టం. అక్క 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 అంటూ ఉంటారు ఎప్పుడు. ఈవెన్ నాకు కూడా మా గౌతమి అత్తయ్య అంటే చాలా ఇష్టం. బికాస్ షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. నాకు చాలా క్యూట్గా అనిపిస్తారనమాట అత్తమ్మ మాట్లాడే విధానం కూడా. ఇక్కడైతే గౌతమి అత్తయ్య చిన్నత్తమ్మని పెద్దత్తమ్మని శ్రీ మహాకాళేశ్వర స్వామి ఆలయానికి అయితే తీసుకొచ్చారు. రాజమండ్రిలో ఈ టెంపుల్ చాలా స్పెషల్ అని విన్నా నేను. బికాజ్ ఇక్కడ చాలామంది అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ డెడ్ బాడీస్ని కూడా ఇక్కడ కాలుస్తారంట. కాల్చి ఏదైతే అది బూడిద వస్తుందో దాన్ని శివుడికి అభిషేకంగా చేస్తారంట. అది కూడా పర్టికులర్ టైంలోనే ఉంటుంది అని చెప్పేసి విన్నా నేను. సో యాక్చువల్లీ నేను విజిట్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. అంటారు కదా, ఎక్కడికన్నా వెళ్ళాలి, ఏదైనా పుణ్యక్షేత్రాలు చూడాలి అంటే అదృష్టం ఉండాలి అని చెప్పి. అండ్ నాకు శివుడు అంటే చాలా ఇష్టం. బట్ నాకైతే శివుడు ఇంకా అనుగ్రహాన్ని కలిగించలేదు నేను ఆ టెంపుల్ చూడడానికి. బట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అండ్ నేను వెళ్ళలేదు, అత్తమ్మ వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఇంకా అత్తమ్మ అయితే వీడియోస్ తీశారనమాట. సో నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను మీ అందరికీ మంచిగా చూపించడానికి ఇంకా బాగా వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి యాగశాల చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బాబా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెస్తూ ఈ మహాకాళేశ్వర శివాలయాన్ని తీసుకొచ్చాను. మా చెల్లి ఫ్రెండ్స్ గుళ్ళకి ఇక్కడైతే గౌతమి అత్తయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. 4 ముఖద్వారాలు ఉంటాయి అని చెప్పేసి. 4 ముఖద్వారాలకి సింగిల్గానే నందీశ్వరులు కూడా ఉన్నారంట. సో ఇక్కడైతే లోపలికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు అంట. కొన్ని టెంపుల్స్లో గర్భగుడిలోకి వెళ్ళనివ్వరు కదా, బట్ ఇక్కడైతే గర్భగుడిలోకి వెళ్ళి శివుడికి దర్శనం చేసుకునే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయంట. అండ్ ఇక్కడైతే మొత్తం అత్తమ్మ వ్యూ చూపిస్తారు చూడండి. ఇంకా ద్వారాలు కూడా చూపిస్తారు ఇక్కడ. చెప్పాను కదా నేను అత్తమ్మ వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ ఉంది అని చెప్పి. సో అందుకని చెప్పేసి గౌతమి అత్తయ్య అయితే గుడికి అయితే తీసుకొచ్చారనమాట. బికాజ్ అత్తమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు ఈ టెంపుల్, అందుకోసం అని చెప్పి తీసుకొచ్చారు. చూడండి, ఇందాక నేను చెప్పాను కదా, సో అటు ఒక ముఖద్వారం ఉంది అండ్ ఇటు కూడా ఒక ద్వారం ఉంది. సో 4 sides 4 ద్వారాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చిన్నపిల్లలు కనిపించారు. మా అత్తయ్య అడుగుతుంది హాయ్ చెప్పండి యూట్యూబ్ ఛానల్కి అని చెప్పి. పిల్లలు కూడా చాలా క్యూట్గా చెప్తున్నారనమాట హాయ్ అనేసి. సో చూడండి మీరు కూడా. టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకైతే వెళ్ళాలి అనే అనిపిస్తుంది ఆ టెంపుల్కి. ఇక్కడైతే అత్తమ్మ దర్శనం కోసం అని చెప్పి లోపలికి అయితే వెళ్తున్నారు. చూడండి శివలింగం ఎంత బాగుందో. నాలుగు ద్వారాలకి 4 నందేశ్వర్.
దండం పెట్టుకున్నాం. అవునండి. అంజలి కావేరి వాళ్ళు. ఇక్కడ చూడండి ఇస్కాన్ దేవాలయం, శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం, శ్రీ నరసింహ స్వామి ఆలయం సింహాచలం, శ్రీ కేదార్నాథ దేవాలయం, శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం, బిర్లా మందిర్ హైదరాబాద్, విఘ్నేశ్వర స్వామి ఆలయం, పూరి జగన్నాథ స్వామి ఆలయం. సో ఫైనల్ పార్ట్ అనమాట ప్రసాదం. ఇక్కడ అత్తమ్మ అయితే పులిహోర తీసుకున్నారు అండ్ లడ్డూలు కూడా తీసుకున్నారు. ఇక్కడ అత్తమ్మ అడుగుతున్నారు, ఇందాక మనం తక్కువ తీసుకున్నాం కదా, ఇది ఎలా వచ్చింది అని చెప్పి. అక్కడ మా అత్తయ్య అయితే ఒక ఆన్సర్ ఇచ్చారు. అది రివీల్ చేస్తే మీరు అందరూ షాక్ అవుతారు గైస్. అందుకోసమే మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. చూసారుగా శ్రీ మహాకాళేశ్వర ఆలయం. ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ వాచింగ్.